హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు చూడండి ఫ్రెండ్స్, వేరుశనక్కాయలు, పచ్చి శనక్కాయలు ఫ్రెండ్స్. ఇవి చాలా చాలా బాగుంటాయి ఉడకబెట్టుకొని తింటే. అందుకని ముందు కడిగేసాను బాగా, తర్వాత ఇలా జల్లెడలో వేసేసాను అన్నమాట. మంచిగా నీళ్ళన్నీ పోతాయి. తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. కొంచెం నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకునేదేను. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి చూడండి ఫ్రెండ్స్, చూడండి గింజలు చూడండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తిన్నాటికి బాగుంటాయి, బలము, టేస్టు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా అన్నమాట గింజలు. సరేనా, ఇంకా ఉడకబెట్టేద్దాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కొంచెము నీళ్ళు వేసి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అవి బాగా ఉడికిపోతాయి. మరి ఉప్పేద్దామా? చూడండి, ఉప్పు మరిగింత పట్టద్ది ఫ్రెండ్స్. ఉప్పు కాయలకి కాబట్టి తగినంత వేసుకోవాలి. మరి చూసి వేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత తీసి చూపిస్తాను మరి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయినాయి. ఇంకా చూద్దాం మరి గింజలు మెత్తగా ఉన్నాయా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. చాలా చాలా బాగున్నాయి. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. చూడండి చూడండి, ఒక్క చేత్తో వచ్చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మెత్తగాను. చూడండి, ఇలా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. తిననాటికి బాగుంటాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాగున్నాయి, టేస్టీగా. ఓకే, బాయ్.